కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందెల రవమిది అనే మీ సినిమా టీజర్ చూసానండి, చాలా బాగుంది. స్టోరీ లైన్ ఏంటో మాకు కొంచెం చెప్తారా బ్రీఫ్ గా? ఇట్ ఈస్ బేసిక్లీ అబౌట్ అ డాన్సర్. ఆవిడ ఏంటంటే చిన్నప్పుడు తన గురువు గారికి ఒక ప్రామిస్ చేసి ఉంటుందన్నమాట. కానీ ఈ లోపల షీ గెట్స్ కమ్స్ హస్బెండ్. నార్మల్గా ఒక సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించాలి అంటే ఖచ్చితంగా సినిమా టైటిల్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఇది టైటిల్ గా మీరు ఎందుకు అనుకున్నారండి? మేము ఏమేమో అనుకున్నామండి. ఫస్ట్ అదేదో నాతి చరామి అనుకున్నాం, మనసా వాచా నాతి చరామి అనుకున్నాం. బికాస్ దెర్ ఇస్ అ డ్రామా బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో. ఇప్పటి వరకు అందెల రవమిది మూవీకి ఏ అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటికి 4 వచ్చాయండి. ద ఫస్ట్ వన్ ఇస్ DC SAF, DC సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, DCలో నడిచింది. దానికి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డ్. ఇంతకుముందు వేరు లాంగ్వేజెస్ లో కూడా మీరు యాక్ట్ చేశారు. ఏంటా మూవీస్? సో నేను 16 years బ్యాక్ చేశానండి. సో దట్ వాస్ 3 కన్నడ, 2 తమిళ్ అండ్ 2 మలయాళం. అదే అలా జర్నీ కంటిన్యూ అయ్యుంటే ఖచ్చితంగా టాప్ హీరోయిన్ గా నిలబడేవాళ్ళు. I needed to get married. I wanted to have kids. I wanted to be a guru. I wanted to establish my dance school. మిసెస్ తానా మీరు, మిసెస్ సౌత్ ఏషియా వరల్డ్ ఎలైట్ మీరు, అసలు చాలా మంచిగా అనిపించింది. అంటే పెళ్ళైన తర్వాత, ఒక అమ్మాయిన తర్వాత మీరు సాధించిన సక్సెస్ ఇది. ఎలా సాధ్యమైంది ఇదంతా? Support అండి and passion. I mean, there is nothing stopping. I did 2 C-sections. I had a knee surgery. I'm a very strong performer. So I am very disciplined in terms of, and discipline lekapothe kashtam naku. Discipline in food, discipline in thought, discipline in work. Discipline is nenu baga nammindi, discipline and talent. నాట్య మార్గం అనే మీ డాన్స్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. 2014లో స్టార్ట్ చేశానండి. సో 10 years అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ 2 girls who are Nidhi and Isha అని. They both are doing their arangetrams. My first arangetrams with my girls. విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంతవరకు ఉండాలి, అసలు నేటి మహిళ ఎలా ఉండాలంటారు ఇంద్రాణి గారు? I don't make much money. My husband makes more money. He is the one who put the money. See, ఇద్దరూ ఒకేలాగా సంపాదించలేరు. ఇద్దరూ బాగా సంపాదించిన అంతగా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చుకోలేకపోతారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు వి ఫర్ విమెన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అభినయశ్రీ, నాట్య మయూరి, మిసెస్ తానా, మిసెస్ సౌత్ ఏషియా వరల్డ్ ఎలైట్ ఇంద్రాణి దవలూరి గారు. ఆమె హీరోయిన్గా యాక్ట్ చేసిన అందెల రవమిది సినిమా రిలీజ్కి ముందే అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ను సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లాలో పుట్టిన ఇంద్రాణి గారు వాషింగ్టన్ DCలో నాట్య మార్గం అనే డాన్స్ అకాడమీని స్థాపించి ఎంతోమందికి భరతనాట్యం నేర్పిస్తున్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు తన సక్సెస్ స్టోరీని మనం తెలుసుకుందాం. హలో ఇంద్రాణి గారు. హలో అండి, నమస్తే. నమస్తే. అందెల రవమిది అనే మీ సినిమా టీజర్ చూసానండి, చాలా బాగుంది. డాన్స్ థీమ్తో ఈ సినిమా చేస్తూ ఉన్నారు కదా, స్టోరీ లైన్ ఏంటో మాకు కొంచెం చెప్తారా బ్రీఫ్గా? అంటే ఇట్ ఈస్ బేసిక్లీ అబౌట్ అ డాన్సర్. ఆవిడ ఏంటంటే చిన్నప్పుడు తన గురువు గారికి ఒక ప్రామిస్ చేసి ఉంటుందన్నమాట. నేను మన డాన్స్ ఫామ్స్ని ఇంటర్నేషనల్గా దాన్ని గ్లోబల్గా చేస్తాను అని ఒక ప్రామిస్ చేసి ఉంటుంది. అది పోగా తను ఒక 3 డాన్స్ ఫామ్స్ మాస్టర్ చేస్తుంది. బట్ హర్ గోల్ ఈజ్ టు మాస్టర్ 5 డాన్స్ ఫామ్స్ అనమాట. ఈ ప్రకారంగా షీ బికమ్స్ mid-30 సంథింగ్. షీ వుడ్ హ్యావ్ మాస్టర్డ్ 3 డాన్స్ ఫామ్స్. షీ డస్ నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, డస్ నాట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్, ఇవన్నీ ఉంటుందన్నమాట. కానీ ఈ లోపల షీ గెట్స్ కమ్స్ అ హస్బెండ్ basically who says he can support her and all that, and then she moves to US. అక్కడ తను పడే కష్టాలు, హౌ షీ పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ, హౌ షీ గోస్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ హౌ షీ ఎమర్జెస్ అ విన్నర్ ఎట్ ది ఎండ్, హౌ షీ ఆ గోల్ ఎలా సాధిస్తుంది. ఇదొక స్టోరీ. బేసిక్లీ దిస్ ఇస్ ద అవుట్లైన్.
అంటే ఒక మహిళ జీవితం ఎలా ఉంటుంది, ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఆమె ఎంత కష్టపడాలి, అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు. చేసామండి, ఎగ్జాక్ట్లీ. కాస్టింగ్ ఏంటి ఈ సినిమాలో? హీరో ఎవరైనా ఉన్నారా? హీరోయిన్ అయితే మీరే, మొత్తం Yeah. సినిమా అంతా మీ మీదే నడిచినట్టుగా కనిపిస్తోంది. లేదులేండి, విక్రమ్ కొల్లూరు గారని ఆయన అక్కడే ఉన్నారు యుఎస్లోనే. సో 70% వీ ఫిల్మ్డ్ ఇన్ యుఎస్, 30% వీ ఫిల్మ్డ్ హియర్. నాకు వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ కూడా ఒక అమ్మాయి ఉంటుంది, మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ అనమాట. షీ ఈజ్ అ సింగిల్ మదర్, షీ హ్యాస్ లైక్ వన్ బాయ్ అండ్ ఆల్ దాట్. సో అక్కడ ఆ స్టోరీ కూడా నడుస్తుంటుంది. అది కాకుండా మెయిన్ సపోర్టింగ్ రోల్ బికమ్స్ మై ఫాదర్, దట్ ఈస్ తనికెళ్ళబర్ని గారు. సో తనికెళ్ళబర్ని గారు ఫాదర్, ఐడిపిఎల్ నిర్మల గారు మదర్, దెన్ జయలలిత గారు మై మదర్ ఇన్ లా. తర్వాత హౌ హ్యూమన్స్ ఆర్ సో కాంప్లెక్స్ అంటారు కదండి. సో ద హస్బెండ్ హూమ్ షీ రియలీ థింగ్స్ కెన్ సపోర్ట్ డైల్యూట్ అయిపోతూ వస్తుందన్నమాట. ఆ పరంగా నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ద సపోర్టింగ్ మేల్ రోల్ ఆదిత్య మెనన్ గారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ part of the casting. We do have like a lawyer and a doctor and all who are there. తర్వాత తానా ex-president సతీష్ వేమన గారు, ఆయన కూడా. తర్వాత వేణు నక్షత్రం గారు అని ఆయనే స్టోరీ అది రాశారు. సో అంతా నేను కాస్టింగ్ తప్ప క్రూ కూడా మాట్లాడేస్తున్నాను మీతో, బట్ ఐ కెన్ స్టాప్ హియర్. అందెల రవమిది సినిమా టైటిల్ అమేజింగ్ అండి, నాకైతే చాలా నచ్చేసింది. నార్మల్గా ఒక సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించాలి అంటే ఖచ్చితంగా సినిమా టైటిల్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఇది టైటిల్గా మీరు ఎందుకు అనుకున్నారండి? మేము ఏమేమో అనుకున్నామండి. ఫస్ట్ అదేదో నాతి చరామి అనుకున్నాం, మనసా వాచా నాతి చరామి అనుకున్నాం. బికాస్ దెర్ ఇస్ అ డ్రామా బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో. నాతి చరా, ఐ విల్ నాట్ లీవ్ యూ అనేది ఈవెన్ ఫర్ హర్ టు నాట్ లీవ్ ద డాన్స్ అనేటట్టు కూడా ఉంది కదా అని అనుకున్నాం. కానీ తర్వాత ఇట్ బికేమ్ సో డాన్స్ సెంట్రిక్ అండ్ వీ వాంటెడ్ టు గో ఫర్ సంథింగ్ డాన్స్ ఓరియంటెడ్. అండ్ అప్పుడు విశ్వనాథ్ గారు హీ పాస్డ్ అవే అండి. సో నాకు అదొక వెల్తి మిగిలిపోయింది, విశ్వనాథ్ గారిని కలవాలనుకున్నా. ఇదేదో ఆయన ఆశీస్సులు లాగా అనిపించింది. అండ్ డాన్స్ బెల్స్, గజ్జలు ఆర్ అన్ ఎమోషన్ ఫర్ అ డాన్సర్ అంటాం కదా. సో ఆ రవము, అందియ యొక్క రవము నడుస్తున్నప్పుడు అందెల రవం ఇది. సో అలా వచ్చిందనమాట ద టైటిల్. మూవీ షూటింగ్ ఎక్కడ చేశారు? యుఎస్ అండ్ ఇండియా రెండు చోట్ల జరిగింది? 2 చోట్ల జరిగాయి. ఎలా ప్లాన్ చేశారు షెడ్యూల్స్? సో ఫస్ట్ అక్కడ చేసుకున్నామండి, తర్వాత ఇక్కడికి వచ్చి చేసుకుని తర్వాత ఏదైతే ఉండిపోయిందో అది మళ్ళీ బ్యాక్ దేర్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ ఒక 22 డేస్ షూట్ చేసాం ఫస్ట్. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 12-13 డేస్ షూట్ చేసాం. సో ఇక్కడ కోఆర్డినేషన్ వచ్చి సురేష్ గారు ఉన్నారు, సురేష్ ఉత్తరాది అని. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కోఆర్డినేషన్ ఆయన అంతా చూసుకున్నారు, క్రియేటివిటీ సూపర్విజన్ అదంతా చూసుకున్నారు. సో ఆ పరంగా వీ వర్ ఏబుల్ టు డూ సమ్ హియర్. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా నేనే అది producer hat kada, so I had to do everything, like lock up the location, like drive the truck. I did all of that while acting. So chinna production అయిపోతుంది కదా, because US production costs are very high. సో గ్రిప్ గ్యాఫర్ వీళ్ళందరినీ పెట్టుకుని ఫస్ట్ ఏసీ, దెన్ ఫస్ట్ ఏడీ, ఇవన్నీ ఎవ్రీబడి వీ హ్యాడ్ టు గెట్ ఎవ్రీబడి ఇన్క్లూడెడ్. సో దట్స్ హౌ వీ డెడ్ ద అందెల రవమిది మూవీ రిలీజ్ ఎప్పుడు, మేము థియేటర్స్లో ఎప్పుడు చూడొచ్చు? మోస్ట్లీ మరి ఆగస్ట్ సెప్టెంబర్ టైం ఫ్రేమ్ అనుకుంటున్నాం. తర్వాత అప్పుడు లైనప్స్ బట్టి నాకు తెలీదు, బికాస్ పెద్ద సినిమాలు ఉంటాయి కదా దసరాకి. సో బట్ దట్ ఈస్ ద టైమ్ వీఆర్ థింకింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఫెస్టివల్స్లో నడుస్తుంది, వరల్డ్ ఫెస్టివల్స్లో. సో ఆగస్ట్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫెస్టివల్. సో ఆగస్ట్ వరకు రన్ చేయాలని, దట్ ఈస్ ద ఐడియా. దాని తర్వాత విల్ రిలీజ్. ఇప్పటి వరకు అందెల రవమిది మూవీకి ఏ అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటికి 4 వచ్చాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ డీసీ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీసీలో నడిచింది. దానికి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డ్. దాని తర్వాత ఇండియా ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిల్మ్. అండ్ దాని తర్వాత గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాంట్లో వి గాట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్. తర్వాత ద ఫ్లోరిడా ఫిల్మ్ ఫెస్టివల్ అన్నమాట, సౌత్ ఏషియన్ ఫ్లోరిడా ఫిల్మ్ ఫెస్టివల్, అది మొన్నే వచ్చింది. దాంట్లో 2 days బ్యాక్ వచ్చిందనమాట. దాంట్లో స్పెషల్ మెన్షన్ ఫర్ దిస్ ఫిల్మ్ అనేదన్నమాట. సో దీస్ ఆర్ ద 4 అవార్డ్స్.
ఇంద్రాణి గారు హీరోయిన్గా తెలుగులో మీకు ఇది డెబ్యూ మూవీ, కానీ ఇంతకుముందు వేరు వేరు లాంగ్వేజెస్లో కూడా మీరు చేశారు, యాక్ట్ చేశారు. ఏంటా మూవీస్? సో నేను 16 years బ్యాక్ చేశానండి. సో దట్ వాస్ 3 కన్నడ, 2 తమిళ్ అండ్ 2 మలయాళం. కన్నడ వర్ కుసుమ ఇస్ ఆల్సో అగైన్ ఐ స్టార్టెడ్ ఓన్లీ విత్ డాన్స్ అనమాట. డాన్సర్ కోసం వెతుకుతుంటే ఇట్ యాక్చువల్లీ వాజ్ మేడ్ ఫర్ స్టేట్ కోసం అని చేస్తుంటాను చూడండి. లైక్ ఐ మిస్డ్ స్టేట్ అవార్డ్ బికాజ్ ఐ డిడ్ నాట్ డబ్ మై వాయిస్ ఇన్ దట్ మూవీ. ఇట్స్ అగైన్ ఆమెకి HIV వస్తుందన్నమాట. ద సోషల్ స్టిగ్మా of how she gets HIV, how the society treats her, even though it is not her mistake because of blood transfusion, was the thing about that movie. So that was also a female protagonist. How she takes strength from dance anedi. Second వచ్చేసి బిడ్డ, తర్వాత గ్యాంగ్ లీడర్ ఆది లోకేష్ గారితో, పవిత్ర లోకేష్ గారి బ్రదర్. At that time he was doing hero roles, then he started doing main character villain roles and all that, Adi Lokesh ane. Dan tarvata Tamil lo I did Indralogathil na Alagappan and then Magane Marumagane. In Kerala, Malayalam, I did Collector and Maya Bazaar lo oka paata Mammootty gartho chesa. Collector was with Suresh Gopi. Those are the మీరు చాలా చిన్న ఏజ్లోనే తమిళ్ కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అదే అలా ఆ జర్నీ కంటిన్యూ అయ్యుంటే ఖచ్చితంగా టాప్ హీరోయిన్గా నిలబడేవాళ్ళు. ఎందుకు మళ్ళీ మీరు ట్రాక్ మార్చారు? I needed to get married. I wanted to have kids. I wanted to be a guru. I wanted to establish my dance school. So that was good. I did not want to do regrets because I love acting. So adi cheskuni then I said okay, stop. Because this time is very important kada, that whatever you have to build everything. If you want certain, you cannot always have everything kadandi in life. So andukani that was the decision I made. వెరీ నైస్. ఎందుకంటే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న చాలా మందికి మీ మాటలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే హీరోయిన్స్ అంటే ఇంకా పెళ్ళిని వదిలేయాలి, పిల్లలొద్దు, ఇలాంటివి చాలా మంది అలాంటి భ్రమల్లో ఉంటారు. కానీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మన ప్యాషన్తో మనం ముందుకెళ్ళచ్చు, మన హాబీస్తో కూడా మనం సినిమాలు చేయొచ్చు. అప్పుడు ఇంకా లేదు కూడా అలాగా, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. బట్ యూర్ రైట్, ఇప్పుడు చాలా మటుకు మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఈవెన్ లైక్ మ్యారీ అండ్ కీప్ కంటిన్యూయింగ్ అండ్ డూ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ వే నౌ. ఎస్, అవును. ఇప్పుడు అందరి ఆలోచన విధానం కూడా మారిపోతుంది. నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మనకి సినిమా అవసరం, కంటెంట్ అవసరం అండి, కట్అవుట్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి. నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా, ఇన్స్పిరేషనల్గా అనిపించింది. మిసెస్ తానా మీరు, మిసెస్ సౌత్ ఏషియా వరల్డ్ ఎలైట్ మీరు, అసలు చాలా మంచిగా అనిపించింది. అంటే పెళ్ళైన తర్వాత, ఒక అమ్మాయిన తర్వాత మీరు సాధించిన సక్సెస్ ఇది. ఎలా సాధ్యమైంది ఇదంతా? Support and passion. I mean, there is nothing stopping. I did 2 C-sections. I had a knee surgery. I'm a very strong performer. Monna Chidambaranlo 80 నిమిషాలు చేసి వచ్చా సోలో, ప్రీవియస్గా వచ్చినప్పుడు 3 months back. So I always work out. I always stay very connected. I mean, health-wise అనమాట, mentally కానీ physically కానీ I keep a clean slate. I work towards next ఏమిటి అంటే క్రియేటివిటీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివిటీ కదండి. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక ప్రొడక్షన్ నెక్స్ట్ ఏం చేద్దాము, ఇది చేద్దాము, అది దట్ కీప్స్ అస్ వెరీ హ్యాపీ. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ, యూ కెన్ మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ టు సపోర్ట్ యూ, యూ కెన్ కీప్ గోయింగ్ ఫర్దర్. ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు ఇంద్రాణి గారు. మీకు 2 పిల్లలు, 2 C-sections అయ్యాయి, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, బాడీ షేప్ అవుట్ అవుతుంది, అయినా హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు మీరంటే చిన్న విషయం ఏం కాదు. ఆలోచించుకున్నారా అంటే ఈ స్టోరీ థీమ్తో మనం వెళ్తున్నాము, ఈ ఏజ్లో వెళ్తున్నాము, ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది? అంటే టు దిస్ స్టోరీ, దిస్ ఈజ్ వాట్ షీ ఈజ్. షీ ఈజ్ mid-30s. షీ డి నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్సింగ్. అంటే నేను దీంట్లో ఫుల్ స్ప్లిట్ చేస్తాను, ఐ డూ సర్టన్ పోజెస్ అండ్ యాక్చువల్లీ ఒక రోజులో ఫినిష్ చేశాను ఒక సాంగ్, నేనే కొరియోగ్రాఫ్ చేసి. సో ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ స్ట్రాంగ్, ఐ థింక్ నథింగ్ కెన్ స్టాప్ యూ. I think that's a message I want to give. There is no stopping you. As long as you don't think you're you're unstoppable and meeku anipiste, then you can keep going on.
ఎస్, ఆ పాజిటివ్ స్పిరిట్ కావాలి. అంటే ఇప్పుడు మీ ఏజ్కి మీరున్న దానికి మీ స్టోరీ లైన్ని కూడా అలా తీసుకున్నారు మీరు. ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదు ఆడియన్స్ నుంచి? అంతే కదండి, Content కంటెంట్. అంతే. యా ఎగ్జాక్ట్లీ. దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. మీరే హీరోయిన్, మీరే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, మీరు కొరియోగ్రఫీ కూడా చేశానంటున్నారు. స్ట్రెస్గా అనిపించలేదా ఇంత మల్టీ టాస్కింగ్ చేయడం? Acting, dancing, direction was not as stressful as production. Production was new to me. I'm an artist. So production is a different kind of wavelength anamata. I really learnt. So how to manage people, how to manage things, how to keep money going in the proper way. Idanta was actually more stressful. I was not stressed out to act or dance or anything because that came naturally to me. నార్మల్గా 2 పడవల మీదే ప్రయాణం చేయొద్దు అంటారు. మీరు 3 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు పర్సనల్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఇంకొక వైపు డాన్స్ అకాడమీ రన్ చేస్తున్నారు, ఇంకొక వైపు అందెల రవ మీది అనే ఒక అద్భుతమైన సినిమాని సెట్స్ మీదకి తీసుకొచ్చారు, మా అందరికీ చూపిస్తున్నారు. ఎలా మేనేజ్ చేశారు ఇదంతా? I think first and foremost, I should not discount the God's blessings. I am very spiritual. And secondly, you do your thing, you work hard, you have a certain discipline, and life happens. So I am very disciplined in terms of, and discipline లేకపోతే కష్టం నాకు. సో ఉంటే ప్రాబ్లం లేదు. నాకు ఇంత మీరేదో ఇంత కేకు గీకు అన్నీ పెట్టినా నేను తిన్ను. I have never felt, though I have a sweet tooth, I'll eat that much if I feel like. I don't stop myself from anything. So discipline in food, discipline in thought, discipline in work. Discipline is నేను బాగా నమ్మింది, discipline and talent. సో ఆఫ్టర్ దట్ నువ్వు నీ టాలెంట్ బట్టే నువ్వు కదా, నువ్వు బాగా యాక్ట్ చేయలేకపోతే నిన్ను ఎవరు చూస్తారు నీ మొహం? అంతే కదండి. యూ హ్యావ్ టు యాక్ట్ అండ్ యూ హ్యావ్ టు డాన్స్. యూ షుడ్ హ్యావ్ టాలెంట్ అండ్ యూ షుడ్ హ్యావ్ హార్డ్ వర్క్. దెన్ దెర్ ఈజ్ లక్. చెప్పా కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆయన అనుకుంటేనే మనం వీఆర్ అన్ ఆర్టిస్ట్, అదర్వైజ్ ఆర్ట్ డజంట్ కమ్ ఈజీలీ టు పీపుల్. ఇంద్రాణి గారు, తెలుగు అమ్మాయి అయిన మీరు అమెరికా గడ్డ మీద సక్సీడ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఒక చరిత్రను కూడా లిఖిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన మీరు వాషింగ్టన్ డీసీలో ఎలా అడుగు పెట్టారు? పెళ్లి చేసుకుని వెళ్ళానండి. దెర్ వాజ్ నో సచ్ ప్లాన్. పెళ్లి చేసుకుని వెళ్ళాను. ద వన్ థింగ్ గుడ్ అబౌట్ మీ ఈజ్ ఐ కెన్ అకస్టమ్ టు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. I am fine. Anything is fine because I'm happy by myself. సో పెళ్లి చేసుకుని వెళ్ళాను. ఆయన అక్కడ పాప ఆయన జీసీ కూడా అప్లై చేయలేదు. హీ వెయిటెడ్ ఫర్ 2 years to see if his wife will be happy there. So that kind of a husband I got. So he did not make me, he said, okay, I am here now. If you want to come, ra. నీకు నచ్చితే అప్పుడు we will go ahead GC citizenship, then we will think అన్నట్టు ఉండరు జనరలీ. H1 వచ్చిన సరైన తర్వాత ఇమీడియట్లీ జీసీ నడుస్తుంటుంది. మై హస్బెండ్ వాజ్ నాట్ లైక్ దాట్. ఐ వాజ్ హిస్ ప్రయారిటీ. సో టు దిస్ స్టేట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అది కూడా సో నేను నటరాజస్వామిని చాలా నమ్ముతాను, శివుడు. హిస్ నేమ్ ఇస్ ఆల్సో శివ. మై హస్బెండ్ ఈస్ బోర్న్ ఆన్ శివరాత్రి. సో ఎవ్రీథింగ్ యా. నేను పెళ్ళి చేసుకుందాం అనుకోలేదు. మా అమ్మ నన్ను బాగా షంటుతుంటే చూద్దాంలే అని అనుకున్నాను, బికాస్ సో మచ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. But then I met him, I said, yeah, this is the guy. Next day I said engagement. There was no dating, nothing. I said, fine, this is it. And we just got engaged and I got married. And I finished all my stuff. అప్పటికి నడుస్తుంది అనమాట. మగనే మరుమగనే షూట్ నడుస్తుంది, ఈవెన్ కలెక్టర్ షూట్ నడుస్తుంది. I wrapped everything. I said, fine, it's time to go. So that's how it happened. గ్రేట్, యు ఆర్ సో లక్కీ. అంటే అప్పటికే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, అయినా సరే ఇవన్నీ కాదు, నాకు పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అనుకుంటూ మీరు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ డాన్స్ని కంటిన్యూ చేశారా? వెళ్ళంగానే మళ్ళీ స్టార్ట్, ఎక్కడికి వెళ్తే అక్కడ. సో ఐ నెవర్ స్టాప్డ్ డాన్సింగ్ అండి. ఈవెన్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఐ వాజ్ టీచింగ్. ఈవెన్ ఆఫ్టర్ C-section 3 రోజులకి పంపించేస్తారు కదా, 5వ రోజు నుంచి ఐ స్టార్టెడ్ టీచింగ్. యా. సో ఐ హ్యావ్ నెవర్ స్టాప్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ డాన్స్.
చెయ్యలేకపోతే తాళము, కాంపోజిషను నేర్చుకోవడము, సాహిత్యం చూసుకోవడము, ఇట్స్ అన్ ఎవర్ యువర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూ. దాన్ని నువ్వు సపరేట్ చేయడానికి ఉండదు జీవితంలో. సో ఐ హ్యావ్ ఓన్లీ 2 addictions. One is dance, one is family. I don't even have this coffee, like tea, రోజు తాగాలి, ఇది చెయ్యాలి, అది నథింగ్. టీవీ కూడా చూడకుండా ఇప్పుడైతే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హోటల్ అండ్ దెన్ ఈ ఇంటర్వ్యూలని టీజర్ అన్నీ చేస్తున్నాం, పర్ఫార్మెన్స్ అని. నేను అసలు టీవీ చూడలేదండి. ద లాస్ట్ 2.5 weeks I have not touched the TV. I can live without anything, but I cannot live without dance or family. So that priority is important in life. Once you have your priorities properly tied up, everything follows అనిపిస్తుంది దాని తర్వాత. నాట్య మార్గం అనే మీ డాన్స్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. సో నాట్య మార్గం 2014లో స్టార్ట్ చేశానండి. సో 10 years అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ 2 girls who are నిధి అండ్ ఈషా అని. దే బోత్ ఆర్ డూయింగ్ దేర్ అరంగేట్రమ్స్. మై ఫస్ట్ అరంగేట్రమ్స్ విత్ మై గర్ల్స్. 10 yearsకి జనరలీ చెయ్యరు. నేను ఏంటంటే ఐ టేక్ మెనీ క్లాసెస్ ఇన్ అ వీక్. నాకు once a week వస్తే నాకు నచ్చదు. సో యూ కెనాట్ టీచ్ లైక్ దట్. ఇట్స్ అన్ ఎవ్రీడే ప్రాసెస్ అనిపిస్తుంది. సో ఆ పరంగా ఈ 10 years కాలంలో ఇప్పుడు నాకు అరంగేట్రంకి వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు 2. తర్వాత ఈ 10 ఏళ్లలో దెర్ హ్యాస్ బీన్ ఎక్కడా నో అనకుండా పర్ఫామ్ చేశా. ఒక చిన్నది పెద్దది డస్ నాట్ మ్యాటర్. If I get an opportunity to dance, I never say no. First rule of an artist. ఇదెక్కడ అదెక్కడ వీళ్ళు ఎంత ఇస్తారు, నో. స్టేజ్ పుట్టిలు అక్కడ ఉండడానికి నోచుకుని ఉండాలి. సో పిలిస్తే ఏదన్నా ఇటు అటు అవుతే పిల్లల కొంట్లో అది డిఫరెంట్ థింగ్. లేవు ఊర్లో అంటే డిఫరెంట్ థింగ్. ఐ గెట్ కాల్డ్, ఐ గో అండ్ పర్ఫామ్. దెర్ ఇస్ నో నేను పెద్ద, నేను గురువు, నేను చిన్న, నో నథింగ్. వెళ్ళి పర్ఫామ్ చేస్తాను. అలాగే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి పర్ఫామ్ చేయిస్తాను. నేను కూడా వాళ్ళతో చేస్తాను. నేను గురువు, నేను వాళ్ళ శిష్యులతో నేను చెయ్యను, అది కూడా లేదు. యూ షుడ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ బీ యంగ్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ అ లైఫ్ టైమ్ ఆఫ్ ఆర్ట్ అనిపిస్తుంది. ఇంద్రాణి గారు, ఇప్పుడు పేరెంటింగ్ అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఫారిన్ కల్చర్ మోజులో పడి జీవితాలను స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాంటిది అమెరికాలో పుట్టి పెరుగుతున్న మీ పిల్లల్ని ఎలా రైజ్ చేస్తున్నారు? ఒకటండి, ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ అ వరల్డ్ సిటిజన్. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా you should also be able to talk to everyone and understand everything that's going around you to be a success. But at the same time, ఇప్పుడు అమెరికన్స్ అంటాం, వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 6ంటికి తినేస్తారు పిల్లలు, 8ంటికి పడుకుంటారు. ఎలిమెంటరీ స్కూల్ బస్ పొద్దున 6:40కి వస్తుంది మా అమ్మాయికి. దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్. మనం ఏదో కొన్ని చూసి ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటాం. See, they will wear jeans because it's a cold place. They will wear shorts because it's super hot. It's different. ఒకళ్ళ కల్చర్ తప్పు పట్టడానికి లేదు. నువ్వు ఏమి దాంట్లోంచి తీసుకుంటున్నావు అనేది ఈజ్ అబౌట్ యూ. సో వేరెవర్ ఐ యామ్ వెరీ హ్యాపీ. సో మీరు అంటున్నారు రేజింగ్ కిడ్స్ విత్ డిసిప్లిన్, రూల్స్, నెవర్ బీ లేట్, నెవర్ ప్రోకాస్టినేట్ ఎనీథింగ్. అండ్ రిమెంబర్ టు రెస్పెక్ట్ ఒకటి. అక్కడ దే సీ ఎవ్రీబడి యాజ్ అ ఫ్రెండ్. సో మన రెస్పెక్ట్ నేర్పించడం కొంచెం కష్టం అవుతుంది. బికాస్ పిల్లలకి దే విల్ బీ లైక్ ఓ దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. బికాస్ వాళ్ళకి ఏంటంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ గెట్ ప్రెగ్నెంట్ వెరీ ఎర్లీ అండ్ దెన్ డ్రగ్స్ అనో ఇంకోటనో అయిపోతే దాని తర్వాత దే జస్ట్ హ్యావ్ కిడ్స్ అండ్ లైఫ్ స్టాప్స్. దెన్ దెర్ ఈస్ అ స్ట్రగుల్. Indians are the highest taxpayers for people who don't work and have 2-3 kids and cannot do anything. We pay for houses. They live freely in houses and all that. So everywhere there is something. But you have to understand what is good and what is bad. And then you take the good and you leave the bad out. That is, I think, so that is where we are coming from. Ante oka glass ikkada తాగ అక్కడ పెట్టావు, ఎందుకు అక్కడ వదిలేయాలి?
So those are the things. My husband also grew up in a Navy background. My father-in-law was a very high-ranking Navy officer. VSM అనమాట ఆయన. సో మేము ఎవ్వరం లేట్ అవ్వము, 5 నిమిషాలు కూడా లేట్ అవ్వము జనరలీ. Any performance, I'm always on time. The kids, my students are also very scared because I say, no, you're not come, you will not go onto the stage. That's it. So 1-2 times అయిన తర్వాత they are very careful. బికాజ్ ఐఎస్టీకి వాళ్ళు ఇలా వస్తారు, మళ్ళీ అమెరికన్ స్టాండర్డ్స్కి ఎవ్రీబడి ఈజ్ ఆన్ టైమ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు ట్రై అండ్ టీచ్. దాని తర్వాత కల్చర్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కంప్లీట్లీ. మన ఇండియన్ కల్చర్ ఉంది కాబట్టి మనం ఏదో నేర్పించుకుంటూ ఉంటాం కాబట్టి నువ్వు ఇక్కడ గీటు దాటితే కొంచెం దాటాలనిపిస్తుంది, అక్కడ గీటు దాటితే అక్కడ వరకు పోవాలనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. ఇంద్రాణి గారు, యు ఆర్ ఏ సైన్స్ స్టూడెంట్, యు ఆర్ ఏ రైటర్, యు ఆర్ అన్ ఆథర్. రీసెంట్గా మీరు రాసిన ఒక బుక్ గురించి తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా అండి. సో దిస్ వాజ్ అన్ ఎక్స్టెన్షన్ of my thesis andi. This book is an extension of my thesis. It's about dance, physiology and injury prevention. This is the book, Natyam book peru, and it's about a journey to strength and longevity in dance. సో ఇది డాన్స్ ఫిజియాలజీ అనమాట. ఇప్పుడు మీరు ఇది చూసిన కండరాలు కనిపిస్తాయి, స్కెలిటన్ అండ్ మసిల్స్ ఆర్ దేర్. సో ఐ టాక్ అ లాట్ అబౌట్ ద మసిల్ గ్రూప్స్, విచ్ జాయింట్, విచ్ మసిల్ యూర్ యూజింగ్ వెన్ యూర్ డూయింగ్ దిస్ అడవు ఆర్ అరైమండి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడ స్ట్రెస్ ఎక్కువ పడుతుంది, ఎలా నువ్వు కొరియోగ్రాఫ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది చేస్తే నెక్స్ట్ ఈ అడవు చేయకు, ఆ అడవు చేయి, కంపెన్సేట్ చేయి. రైట్ అండ్ లెఫ్ట్ చేస్తాం కదా, డోంట్ కీప్ డూయింగ్ రైట్ ఆర్ డోంట్ కీప్ డూయింగ్ లెఫ్ట్, డోంట్ కీప్ జంపింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ ఆల్ ఆఫ్ అ సడన్, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఆల్ దట్ ప్లస్ సమ్ 10 minutes వర్కౌట్ ప్లాన్స్ టు స్ట్రెంగ్థెన్ అండ్ చెయ్యం అది జనరలీ. ఇప్పుడు డాన్స్లో ఏంటంటే భరతనాట్యంలో అలారిపు చేసి వీ థింక్ దట్ యాజ్ అ వార్మప్, బట్ టు డూ అలారిపు ద స్ట్రెంగ్థనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత దెర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ సే, ఎనీ మూవ్మెంట్ రిపీటెడ్లీ డన్ ఈజ్ అ ఇంజరీ వెయిటింగ్ టు హ్యాపన్. ఒకటే హ్యాండ్ యూస్ చేస్తూ షోల్డర్ పట్టిందంటాను చూడండి, ఒకటే యూస్ చేస్తున్నాం, అది అంతగా యూస్ చేసేటప్పటికీ యూ స్టార్ట్ హ్యావింగ్ ఇష్యూస్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వన్ షుడ్ బి మైండ్ఫుల్ అనమాట. బెండ్ చేసి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు స్క్వాట్ స్లైట్లీ. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ జనరలీ పీపుల్ కీప్ టీచింగ్ యూ. మనం ట్రైనర్ పెట్టుకునో జిమ్కి వెళ్ళినో చెప్తూ ఉంటారు కదా, యోగానో ఇదనో. అలాగే డాన్స్లో కూడా ఒకలాగా అవగాహన ఉండాలన్నమాట బాడీ మీద. వాట్ ఈస్ గుడ్ పెయిన్, వాట్ ఈస్ బ్యాడ్ పెయిన్, ఇది నొప్పి పుడుతుందో, ఇది ఉట్టి మసిల్ పర్వాలేదు. యూ షుడ్ నాట్ స్ట్రెస్ ఇట్ సో మచ్ దట్ ఇట్ షుడ్ బికమ్ అ పుల్డ్ మసిల్. Then it will not stretch as much, then it is a slight tear that happens. So ilantivanni I have spoken, I've told in this book, which is very, very helpful for growing dancers or also older dancers, mature dancers who want to keep dancing all their life. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో మాకు తెలిసిపోయిందండి. డాన్స్ అంతే, మీ లైఫ్లో మొత్తం డాన్సే ఉంది కదా. డాన్స్ చేయడానికి స్ట్రెంగ్థెన్ చేస్తాను. సో ఐ వర్కౌట్ ఎవ్రీ డే. సో ఆ యోగా కూడా చేసేదాన్ని బాగా. సో టు బీ ఏబుల్ టు డాన్స్ ఐ హ్యావ్ టు వర్కౌట్ ఎవ్రీ డే. సో అదే. ఇంద్రాణి గారు, కొంతమంది లేడీస్ పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, ఇక బాడీని వదిలేస్తారు, అవసరమే లేదు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇదే చెప్తానండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ స్ట్రాంగ్. ఓన్లీ వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. నువ్వే స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఇంకోటికి ఏం చేయగలవు? ప్రతివాడు అలా ఆలోచిస్తే లైఫ్ బికమ్స్ ఈజియర్. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ, మై మదర్ ఇన్ లా, ఇంకోళ్ళని కష్టపెట్టకూడదు అని ఆవిడ తన అంతా తను చేసేసుకుంటూ ఉంటారు. ఎంత పెద్దగా అయినా, నా బట్టలు నేను మడత పెట్టుకుంటాను, సో సరే వంట నువ్వు చేయి, ఎప్పుడన్నా నేను చేస్తాను, ఓకే నేను 1 గంట నడుస్తాను, నేను ఇలా పడుకుంటాను, పాటలు పాడుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ ఫర్ మెంటల్లీ ఆల్సో యూ షుడ్ బీ స్ట్రాంగ్ కదా. ఎప్పుడూ బుర్రకి కూడా పదును పెట్టాలి, బాడీకి కూడా పదును పెట్టాలి. బోత్ నీడ్ టు బీ ఇన్ అన్ ఎక్సర్సైజ్ మోడ్. సో నెవర్ లీవ్ ఇట్.
never leave it, because you are important. You are extremely important for the people around you. You are telling about women. So the woman, even though we say father is the head of the family, woman is the neck. Woman lekunda బంద్ చేస్తుంది ఏమన్నా. I mean, neck lekunda, where will you hold the head? So andukani, they are very important. So they should never take it for granted or leave it and ఏం చేస్తాం పొద్దునంతా నువ్వు చేసిన పని ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. You're standing for 2 hours, 2.5 hours, cooking, peeling, cleaning, whatever. That is not exercise. You have to set a time where you have to exercise. And take care. Eat good food. Drink enough water. Hydrate yourself. Exercise. Be happy. Love life. Life is... మనిషి రూపంలో పుట్టడం అంటే దట్ ఈస్ ఉత్తమ జన్మం అంటాం కదా. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వేదో చేయడానికి ఉన్నావు, చెయ్యకుండా వదిలేయద్దు. అది నేను కరెక్ట్ చెప్పానో లేదో మరి. కరెక్ట్గానే చెప్పారు. మనం ఇప్పుడు అసలు విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంతవరకు ఉండాలి, అసలు నేటి మహిళ ఎలా ఉండాలంటారు ఇంద్రాణి గారు? సో ఒకటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారండి. కానీ ఆల్సో దెర్ ఇస్ వన్ థింగ్, ఐ మీన్ I don't make much money. My husband makes more money. He is the one who put the money. See, ఇద్దరూ ఒకేలాగా సంపాదించలేరు. ఇద్దరూ బాగా సంపాదించిన అంతగా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చుకోలేకపోతారు. అప్పుడు నువ్వు ఐటీ జాబ్ చేసి కూర్చుని కొడుతున్నా, నీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, బాడీ పెయిన్ వచ్చింది, ఏదో పెయిన్ వచ్చింది, ఆల్వేస్ స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. Either your husband does less or you do less. I don't say that the woman has to do less. ఇప్పుడున్న కాలంలో everybody has to work. Money is very important. I do say, అంటే పాత కాలంలో అనిపించేది అనమాట, చాలా మటుకు డివోర్స్ రేట్స్ కూడా హై ఎందుకు అయ్యాయి అంటే, you don't want to be a secondary citizen. You don't want somebody telling you all the time. But అదే చెప్తున్నా, the person who is walking with you in your life partner should be the correct one. Should understand your value and importance. Should understand that you are so important, you are doing everything else. Ala unnappudu finance does not really matter. Anta neeku respect undi, your husband is giving you the respect and he is giving you everything, then you are actually doing a lot of work. You don't even have one day off. You cannot be off as a mother or a wife. సో నువ్వు ఇంత చేస్తున్నందుకు యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని ఆయన గుర్తించి, ఆయన చేసే పని ఆయన చేసి డబ్బులు తెచ్చిస్తే ఆల్ గుడ్. లేదు ఐ హ్యావ్ వర్క్, ఇప్పుడు మేము అందరం చదువుకున్నందుకు వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ కదండి. నువ్వు ఏదో రకంగా ఈ ప్రపంచానికి ఏదో చెయ్యాలి. నువ్వు పుట్టినందుకు, ఈ జన్మ ఇచ్చినందుకు దేవుడు, సంథింగ్ యూ గివ్ బ్యాక్. బట్ సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్. If you are fine at home, then step out and do more. So a financial independence is important, but also it's important to see how is the balance, where it's hanging anamata. That is what I feel. అందేల రవమిది మూవీ నుంచి మీరేం నేర్చుకున్నారు? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రొడక్షన్ గురించి చాలా నేర్చుకున్నానండి. చాలా నేర్చుకున్నా నేను ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు వచ్చారనమాట యుఎస్కి వస్తే వి ఆల్ మెట్. ఆయనకు కూడా టీజర్ అది చూపించాము, ఆయనకు కూడా చెప్పాను. సో హీ వాజ్ లుకింగ్ టు ఇఫ్ ఎనీ ప్రాజెక్ట్స్ విల్ బీ డన్, హీ వాంటెడ్ సమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలాంటివి ఉంటాయి కదా, సంబడి హూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ టెలింగ్ హిమ్ that we were able to manage everything because I've learned everything. So production was very hard. ఇంకేం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? I want to keep acting. I want to keep dancing. I love acting. I'm a theatre person. So both acting and dancing. Very nice అండి. Very happy to know about you. All the best. Thank you so much ఇంద్రాణి గారు. Thank you so much అండి.